ఆమని గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వనా నేను? చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా గుర్తుండను, బట్ మనం ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడో చెప్తాను మీకు నేను. చెప్పండి, నాకైతే గుర్తు రావట్లే. కన్నయ్య కిట్టయ్య సినిమాకి మీరు రావులపాలెం దగ్గర వెదిరేశ్వరం వచ్చారు. అవును. అమ్మో, ఎన్ని మా సంవత్సరాలు. ఊరు రావులపాలెం. ఓ, మిమ్మల్ని చూడాలని నేను రావులపాలెం నుంచి వెదిరేశ్వరం మా నాన్నగారి సైకిల్ మీద. రియల్లీ? మై గాడ్, ఎన్ని సంవత్సరాలు అయింది అసలు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. నేను అప్పటి నుంచి ఆ తర్వాత డిగ్రీ చేసి జర్నలిజం చేసి మీడియాలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తానా, ఈ విషయం మీతో ఎప్పుడు షేర్ చేసుకుందామని ఎన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే విషయాన్ని ఆయనకి చెప్పాను. నేను కోట శ్రీనివాసన్ కలిసినప్పుడు ఆయన అడిగారు, ఏం చదువుతున్నావు అంటే 10th క్లాస్ అండి. అంటే ఎన్నోసార్లు చదువుతున్నావు అని అడిగారు. అప్పుడు చూసాను, ఆయనకి ఎప్పుడు మళ్ళీ వెటకారమే. ఎప్పుడు పెట్టగారు ఆయనకి, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ రియలీ. నాకు నిజంగా అంటే మీ ఊరు వచ్చాము, షూట్ చేసాము, అప్పుడు మీరు చిన్న పిల్ల ఉంటారు, మళ్ళీ ఇప్పుడు ఇలా కలవడం. చక్కగా కచ్చపోస కట్టుకున్నారు ఆ రోజున. సాంగ్ షూట్ ఎంత క్యూట్ గా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. నేను తులసి గారు. తులసి. సో ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలవడం, మళ్ళీ ఒక ఆత్మీయాన్ని కలిసినట్టుంది నాకు నిజంగా. ఐ థింక్ సెకండ్ ఇన్నింగ్స్ మీకు శుభారంభం వచ్చినట్టుందని అనుకుంటున్నాను నేను. అగైన్ అవునండి, మంచి మంచి సినిమాలు చేస్తున్నాను కదా. కానీ నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి, అమ్మాయిలు మాత్రమే 30-35 years వచ్చినప్పటికీ తల్లి పాత్రలు, అత్త పాత్రలు, అక్క పాత్రలు వేసి ఇచ్చేస్తారు. అందరూ తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను. 60, 70, 80 వచ్చినా వాళ్ళు మాత్రం హీరోలుగా ప్రతి చోట వస్తారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా? అది నేచర్ అలా చేసేసారండి అంతే. మగవాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు మామూలు సినిమా అవుటర్ లో మన సినిమా కాకుండా మనం మామూలుగా ఉన్న వాళ్ళు కూడా లేడీస్ పిల్లలు కానీ లావ్ అయిపోయి ఇంట్లో గృహిణీస్ వైఫ్స్ ఉంటారు కదా, మామూలు హౌస్ వైఫ్స్, అసలు ఒక 2 పిల్లలు కనేప్పటికీ ముసలిలాగా అయిపోతారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, సరిగ్గా తలదూకుని ఒక గ్లామర్ మెయింటైన్ ఉండదు, ఇలా పొట్టొచ్చేసి ఇలా లావ్ అయిపోయి. కానీ మగాళ్ళు మాత్రం గ్లామర్గా ఉంటారు, బయటకు వెళ్తారు, ఇంకా అమ్మాయిలు కొత్త కొత్త అమ్మాయిలు చూసి అలా అంటుంటారు. సో అది అలాగే సినిమాల్లో కూడా మన లేడీస్ అంటే ఒక 30-35 years అనేప్పటికీ అయిపోయింది వాళ్ళది, ఇంకా ఇన్నింగ్స్ అయిపోయిందని ఇంకా మదర్ క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ అందుకే కదా చాలా మంది ఇప్పుడు విమెన్ నిజంగా వాడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలని 50-60s వచ్చినా అలా అట్లా. ఇప్పుడు శ్రీదేవి గారు చూడండి, ఎంత రోజులు ఆవిడ ఉన్నన్న రోజులు హీరోయిన్గానే చేశారు. నిజం. అంటే అందరికీ అది సెట్ అవ్వదని ఎంత మెయింటైన్ చేసినా అదే ఒక వరం అన్నమాట, అది అందరికీ దొరకదు అలాగా. కరెక్ట్. కానీ నిజానికి యాజ్ ఎ విమెన్గా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, అబ్బా నేను అబ్బాయిని అయి పుట్టుంటే బాగుండేది హాయిగా? చాలాసార్లు అనుకున్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకున్నాను, తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత అనుకున్నాను, పిల్లలు పుట్టినప్పుడు కూడా అనుకున్నా, అబ్బా ఇల్లు మగాళ్ళు అయితే ఎంత బాగుండేది, అన్ని కష్టాలు లేడీస్కే ఎందుకు వస్తాయి అని. సో మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు, స్వప్న ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, లేబర్ పెయిన్స్ మనకే, అవును, ఎవ్రీథింగ్ మనకే, మన బాడీలో చేంజెస్ మనకే. ఎంత భయంకరంగా వాళ్ళకి పెళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం ఫరక్ పడదు, అన్ని పొట్టనప్పులు పుట్టినప్పుడు అన్ని మనకే వస్తాయి, వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఏమో వాళ్ళు ఫాదర్ అవుతారు, అన్ని ఆ సన్మానాలు వాళ్ళకి ఉంటాయి, మళ్ళీ ఫాదర్ ద గ్రేట్ అని. నిజం. కానీ ఒక్కసారి అమ్మాయి పుట్టుక నుంచి మనం తీసుకుంటే అండి, రిలేటెడ్ టు దిస్ మూవీ నారీ మూవీకి ట్రైలర్లో ఒక చిన్న గ్లిమ్స్లో అమ్మాయి చెప్తుంది, అమ్మాయి పుట్టిన వెంటనే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పని అంటారు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అని. మీ వరకు యాజ్ ఎ ఉమెన్గా మీకు అనిపిస్తుందా రిస్ట్రిక్షన్ అంతా అమ్మాయి మంచికే అనిపిస్తుందా, లేకపోతే రిస్ట్రిక్షన్ అనేది అవసరం లేదు అనిపిస్తుందా? రిస్ట్రిక్షన్స్ ఉండాలి, బట్ అది ఇంకా అన్లిమిటెడ్గా ఉండకూడదు, ఒక లిమిట్. ఎందుకంటే ఆడది అనేదానికి ఒక మన ఆడది స్వరూపం అంటేనే ఒక సాత్వికం, ఒక సహన. ఇప్పుడు ఇంట్లో కూడా మగాళ్ళు అలా ఎత్తి మాట్లాడినా ఆడవాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడి ఆ లైఫ్ ఎలా హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు ఒకరు ఉండాలి, దాంట్లో ఎక్కువ లేడీసే ఉంటారు, లేడీసే తగ్గిపోతారు, అప్పుడే ఆ లైఫ్ బాగుంటుంది.
సో అది నిజం, లేదనట్లేదు. న్యాచురల్గానే లేడీస్ కొంచెం తగ్గి నడవాలి అంటారు. కానీ అది ఎక్కడి దాకా మనకు అన్యాయం జరగన వరకు, లేడీస్కి అన్యాయం జరుగుతుంది, మనకు అనుకుంది జరగట్లేదు, మమ్మల్ని చాలా వేరుగా చూస్తున్నారు అన్నప్పుడు మనం అప్పుడు ఎదురు తిరగాల్సి వస్తుంది. నిజం కదా, నిజం, అబ్సల్యూట్లీ. నిజానికి అంటే అలాగే ఎన్నో మదర్స్ ఇప్పుడు సింగిల్ పేరెంట్కి ఉంటారు, వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లల్ని పెంచగలుగుతారు, వాళ్ళు కూడా మూవ్ అవ్వగలుగుతారు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. అక్కడే నిలిచిపోవాలంటే స్ట్రాంగ్ లేదంటే అక్కడే నిలిచిపోతారు, ఆగిపోతారు. కరెక్ట్. సో మనం మూవ్ అవ్వాలంటే, ఒక మగాడు సపోర్ట్ లేకుండా మూవ్ అవ్వాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మనం మన స్వరూపం, నిజ స్వరూపం, శక్తి స్వరూపం చూపించాలి. కరెక్ట్, కరెక్ట్. నాకు మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ నాకు బాధ అనిపించేది ఎక్కడ అంటే అండి, గ్లిమ్స్లో చూపించినట్టుగానే పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సపోజ్ వాళ్ళిద్దరికీ సెట్ కాలేదు అని అనుకుంటే అగైన్ వాళ్ళు హ్యాపీగా డివోర్స్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. దే మూవ్ ఆన్ జస్ట్ లైక్ దట్. అగైన్ పిల్లలు మనతో ఉంటారు. అంటే మనం చచ్చేంత వరకు, వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు, లేదా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికో మనం మాత్రం సర్వీస్ వాళ్ళకి చేస్తూనే ఉండాలి. బాధ్యత మన నెత్తి మీదే ఉంటుంది. కరెక్ట్. సో ఏం న్యాయం ఇది నిజంగాను? అంటే వాళ్ళకి ఏ బాధ్యత లేనట్టు అలా ఎలా చట్టాలు కానీ సొసైటీ కానీ బ్లడ్లో ఎంత ఇన్కల్కేట్ చేసేసి ఉన్నాయండి. అంటే అది సమాజం అలా చేసేసింది, అప్పటి నుంచి అలాగే వచ్చేసింది. సపోజ్ పిల్లలు నువ్వు తీసుకో అని లేడీ అంటే, అమ్మ అంటే, మదర్ అంటే. అవును, కానీ ఇప్పుడు జరుగుతుంది లేండి చాలా వరకు. ఇప్పుడు లేడీస్ కూడా కుదరలంటే నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు చూసుకో అని చెప్పి వీళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా చూస్తుంది సమాజం? సమాజం చాలా తప్పగా చూస్తుంది. కన్న బిడ్డను వదిలేసింది, కన్న బిడ్డను వదిలేసి ఎలా ఉంది చూడు, దాని వల్ల ఎలా అవుతుంది, దానికి ఎలా కుదురుతుంది, బిడ్డను వదిలేసి ఎలా, అలా కూడా మాట్లాడతారు. కరెక్టే, కరెక్ట్. తనేం అనుకుంటుందంటే ఎక్కడ నా బిడ్డ బాగుండాలి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ బాగుండాలి అనుకుంటుంది. కానీ సమాజం ఇలా అనుకుంటుంది, కావాలని వదిలేసినట్టు. నిజం, నిజం. కానీ మీ వరకు ఈ సినిమా మీ జీవితానికి ఎంత రిలేటెడ్ అంటే ఏం చెప్తారు రామణి గారు? ఇది కొంతవరకు నాకు కొన్ని విషయాలు నాకు రిలేటెడ్ అవుతుందండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, గట్టిగా మాట్లాడితే అందరి ఉమెన్ కి రిలేటెడ్. నేను మగాడుగా పుట్టాలి అన్నప్పుడు, నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక 2-3 ఇన్సిడెంట్ అంటే అదే ఇప్పుడు రోడ్లో నడిచేప్పుడు మగాడు మనం చేయడం కానీ, వెళ్తుంటే మనం టీచ్ చేయడం కానీ, అలాంటప్పుడు ఆ ఏజ్ లో నాకు చాలా డిప్రెస్ అయ్యేదాన్ని నేను. ఇప్పుడైతే నేను స్పోర్టివ్గా ఏంట్రా అనే అంత ధైర్యం ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు లేదు కదా. ఆ టీనేజ్ లో ఏముండేది, ఒక భయం ఉండేది. అబ్బా మరి రోడ్డు మీద వెళ్తే మగాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఎందుకు టీచ్ చేస్తారు, ఎందుకు చేయి వేస్తారు, ఇట్లా చేస్తారు, ఒక భయం ఉండేది. అప్పుడు మనం కూడా మగాడుగా పుడితే నాకు కూడా ఈ స్వేచ్ఛ ఉండేది కదా, ఎందుకు నేను ఇట్లా అని అనిపించేది. సో ఆ సీన్ చూసినప్పుడు అందుకే అది అంత వైరల్ అయింది. అది అమ్మాయి డైలాగ్ చెప్పేప్పుడు అంతా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. కానీ నిజానికి అమ్మాయి ఫెమినైన్గా లేకపోయినా, కాస్త సౌమ్యంగా లేకపోయినా, కాస్త సిగ్గుపడి బిడియంతో లేకపోయినా, కాదు ఇంట్లో కూడా పేరెంట్స్, ఇప్పుడు నేను మా బ్రదర్ ఉన్నాను అనుకోండి, నేను మా ఇద్దరు గొడవ, ఇద్దరులో ఎవరు తప్పు, నాది తప్పు ఉన్నా లేకపోయినా, మా అమ్మ బయట నుంచి వచ్చిందంటే వాడు ఏడుస్తున్నాడంటే ఫస్ట్ నన్నే కొట్టేది. దెబ్బలు నేను తినుంటాను వాడి దగ్గర, వాడు నన్ను కొట్టుంటాడు. చిన్నప్పుడు నన్ను కొట్టుంటాడు, నేను ఏడుస్తూ ఉంటాను, వాడు ఏడుస్తుంటాడు. కానీ మా అమ్మ వచ్చిందంటే ఎందుకు వాడు తమ్ముడి మీద అలా చేసావు, నన్నే కొడుతుంది తప్ప ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఎందుకే జరిగింది అసలు ఏమి విచారించరు. అప్పుడు కూడా ఆలోచించేదాన్ని, నేను కూడా బాయ్ లాగా పుట్టాల్సింది, అందుకే నన్ను చూడలా. సో ఇలా కొన్నిసార్లు నాకు అనిపించింది. అలా అది మాత్రం కాదు, ఒక స్త్రీగా మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, పోరాటాలు చేయాల్సి వస్తుంది లైఫ్ లో. అదే అట్ ఏ టైం స్ట్రాంగ్ గా ఉండాల్సి వస్తుంది. సో అవన్నీ నారీ సినిమాలో నాకు రిలేటెడ్ ఉన్నాయి కొంచెం. అండ్ నాకు మాత్రం అన్ని స్త్రీలకు, అంతమంది స్త్రీలకు ఉంటుంది, కానీ నాకైతే చాలా ఉంది. కానీ ఎంత అదే అంటున్నా ఇందాక, ఎంత మనం సౌమ్యంగా ఉన్నా ఒక పర్టికులర్ టైంలో మనం కూడా ఒక పౌరుషంగానో, లేకపోతే ఈవిడెంట్ ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అనే ఒక విధంగానూ తయారవ్వాల్సి ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా. అది ఎందుకు మనం అలా తయారవుతాం అనేది ఆ పరిస్థితులు మనకే తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి మనకే తెలుస్తుంది. అబ్సల్యూట్లీ. సో అలా అని మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాను అని గట్టిగా మనం అడిగితే ఆవిడే ఉండి అలా రెబల్గా మాట్లాడుతుంది, మగాళ్ళ మాట్లాడుతున్నా, మగాళ్ళు బిహేవ్ చేస్తారని కూడా వీళ్ళే అంటారు. ఎక్కువ మాట్లాడినా తప్పంటారు, మాట్లాడకుండా కొంచెం అలా రిజర్వ్డ్గా ఉంటే చాలా పొగరు అంటారు. ఈ సమాజంలో ఏదైనా కష్టమే అండి, ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నిజం, నిజం. కానీ సడన్గా ఎంతో బిజీగా ఉంది మీరు,
సడన్గా చిత్ర పరిశ్రమ టోటల్గా మీ యాక్టింగ్ని పక్కన పెట్టి మీ ఫ్యామిలీ కోసమే పిల్లల కోసమే మీరు ఎంతో టైం ఇచ్చారు. పిల్లలది గుర్తించారండి? పిల్లలు ఇంకా చిన్న పిల్లలండి, నాకు కొంచెం లేట్గానే పిల్లలు అయ్యారు. ఇప్పుడు అడుగుతుంటారు. మా పాపకి ఇప్పుడు 3rd స్టాండర్డ్ చదువుతుంది, బాబు 5th స్టాండర్డ్. సో బాబు ఎప్పుడో ఒకసారి అడుగుతారు. పాప అయితే ప్రతిసారి ఫోన్ చేస్తాం, మమ్మీ ఎప్పుడు వస్తావు, మమ్మీ ఎప్పుడు వస్తావు, మాతో ఎందుకు నువ్వు స్పెండ్ చేయవు. వెళ్ళినప్పుడంతా ప్రతిసారి నేను వచ్చేప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, మీ సినిమా డైరెక్టర్ చెప్పు మమ్మీ, 2 days ఉంటే చూసాను చెప్పు. సో వాళ్ళైతే చాలా మిస్ అవుతుంటాను, వాళ్ళు కూడా నన్ను చాలా మిస్ అవుతుంటారు. యాజ్ అమ్మగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే వర్క్ చేస్తేనే లైవ్లీహుడ్ బాగుంటుంది, వాళ్ళ కోసం మేము కష్టపడేది వాళ్ళ కోసమే. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, కొంచెం ఫ్యూచర్ లో తెలుస్తుంది మమ్మీ ఎందుకు కష్టపడింది, మన కోసం ఎందుకు ఈ త్యాగం చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళింది అనేది తర్వాత తెలుస్తుంది. అబ్సల్యూట్లీ తెలుస్తుంది, నో డౌట్ అందులో. కానీ ఆ గిల్టీ కాన్షియస్ కూడా మనకే మళ్ళీ ఈ వర్క్ వల్ల వాళ్ళు వదిలేసి వచ్చాము పాపం, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో మనం ఉండాలి వాళ్ళతో. పేరెంట్స్ ఒక 15 years అని అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇండివిజువల్ అయిపోతారు, ఒక ఇండిపెండెంట్, ఒక స్కూల్ లైఫ్, స్కూల్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతుంటారు. ఈ టైంలో పేరెంట్సే కావాలి వాళ్ళకి. సో ఈ టైంలో నేను ఉండట్లేదు వాళ్ళ పక్కన. ఇప్పుడు ఎవరున్నారండి మన ఇంట్లో? అంటే మమ్మీ ఉంటుంది, నాన్న వాళ్ళు నాన్న చూసుకుంటుంటారు, మళ్ళీ మమ్మీ ఉంటుంది, మళ్ళీ కేర్ టేకర్ ఉంటుంది, అందరూ ఉంటారు. మా కజిన్ ఉంటుంది. ఉన్నా కూడా ఒక మదర్ గా నేను ఉంటే వాళ్ళకి ఒక సంతోషం, మనకు మన సంతృప్తి అంతే అల్టిమేట్లీ. కానీ అండి, యాజ్ ఎ విమెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏదో ఒక స్టేజ్లో, అది మన ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఉద్యోగం చేసే ప్లేసెస్లోనూ, ఎక్కడైనా సరే కొంత వల్నరబుల్ కండిషన్ని ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. ఒకనకప్పుడు చెప్పేవాళ్ళు కదా 80s 90sలో, ఈవెన్ 2000 వరకు కూడా పెద్దగా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారని ఓపెన్ అప్ అయ్యి చెప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మాయిల్లో మార్పు చాలా వచ్చింది. మేము ఇది ఫేస్ చేస్తున్నాం, ఇది విన్నాం, ఎందుకు అలా చూస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, లేదా ఇది నేను ఫేస్ చేస్తున్నాను ఇంట్లో చెప్పడం, ఫ్రెండ్స్కి చెప్పడం. కేసులు నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నేను స్కూల్ డేస్ లో వెళ్ళేప్పుడు ఎవరైనా టీచ్ చేస్తే నాకు ఇంట్లో చెప్పడానికి భయం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మానిపించేస్తారేమో, లేదంటే వచ్చి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళతో గొడవ, ఇంత పెద్ద గొడవలు అవుతుందో. సో ఇలాంటి ఆలోచించేదాన్ని, కొంచెం అలా ఉండిపోయేదాన్ని, ఆ భయంతోనే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు పిల్లలు అలా లేరు, చాలా డైర్ అండ్ డాష్ ఉన్నారు, అండ్ మోరోవర్ చెప్తున్నారు. కరెక్ట్. అండ్ మోరోవర్ అప్పుడు మనం చేతులారా తెచ్చుకున్న సిచ్యువేషన్స్ లేవండి. ఇప్పుడు పిల్లలు, నేను చూస్తున్న సొసైటీ యాజ్ అ జర్నలిస్ట్గా, వీళ్ళు ఏరికోరు తెచ్చుకున్న ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీ ఉద్దేశ ప్రకారం అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రీడమ్ అని అంటే ఏంటండి? ఫ్రీడమ్ అంటే అన్ని రకాలుగా అండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక లిబర్టీ ఉండాలి, లేదండి, కానీ అదే చెప్తున్నాను, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని లిమిట్స్లో ఉండాలి. కరెక్ట్. ఒక ఫోన్ ఇస్తాం, ఫోన్లో మంచిది ఉంది, చెడు ఉంది, ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది. కానీ అది మంచి చూడడానికి మాత్రమే మనం అలౌ చేయాలి. కానీ అది ఎంతవరకు మనం చూస్తుంటాం, వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తాము, వాళ్ళు ఏం చూస్తున్నారని కూడా మనం నోట్ చేయము పేరెంట్స్గా. యాజ్ అ పేరెంట్గా వాళ్ళు ఏదో ఇచ్చేసి, అబ్బో మమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేయకుండా కాసేపు వాళ్ళు ఆడుకుంటారు, మన పనులు చేసుకుంటా అని వదిలేస్తాం. కానీ వాళ్ళు అది ఏం చూస్తున్నారు అనేది మనం నోట్ చేయం. సో అక్కడ మనం తప్పు చేస్తాం. సో అలాంటి స్వేచ్ఛ ఇవ్వకూడదు. కరెక్ట్, ఇవ్వాలి. కానీ ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. అబ్సల్యూట్లీ. ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్తారు, మమ్మీ మేము ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, ఓకే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, ఏం పర్పస్ మీద వెళ్తున్నారు, ఎంతసేపుకి వస్తున్నారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఇవన్నీ మనం నోట్ చేస్తూ ఉండాలి. కరెక్ట్. సో ఓకే వెళ్ళని వదిలేస్తే అది స్వేచ్ఛ కాదు, దాని పేరు, దాన్ని అది అంతే. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు మీరు ఇంత దూరం షూటింగ్స్ కోసం తిరుగుతుంది, మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారా? లేదు, మేము ఫోన్ ఇవ్వనండి. అవునా? ఒకవేళ లేదు, ఫోన్ ఇవ్వను. ఓకే. పిల్లలిద్దరికి ఫోన్స్ లేదు, వస్తే టీవీ చూడాలంతే. మా ఇంట్లో ఫోన్ అలౌడ్ లేదు. నేను వెళ్తే నా ఫోన్ పట్టుకుంటారు వాళ్ళు. ఓకే. అది కూడా ఏం చెప్తానంటే, నేను 5 minutes అంతే, ఒక 10 minutes టైం ఇస్తాను. వాడు గేమ్ ఆడుకుంటా, నువ్వు రీల్స్ చేస్తావు అంతే, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. మళ్ళీ తర్వాత ఇంకో నా ఫోన్స్ నాకు ఇచ్చేయాలి ఒక కాసేపు. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫోన్ పెట్టుకోవాలి, నిజంగా ఒక ఫోనే కొనిచ్చేస్తారు వాళ్ళ ఇంట్లో, ఇవంతా చెప్తుంటారు. నేనైతే కొనివ్వను. నా ఫోన్ తీసుకున్నారా ఒక 10 minutes, ఎందుకంటే నా ఫోన్ నా దీంట్లో అందుబాటులో ఉంటుంది. అది
ఏది ఎక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుస్తుంది. అవును. వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేసా అంటే వాళ్ళు ఏమేమి ఎక్కడ పెట్టుకుంటారో ఏం చేస్తారు ఏమేమి బ్లాక్ లో పెట్టుంటారో మనకి ఏమీ తెలియదు. కరెక్ట్. సో అందుకని నేను ఫోన్ ఎప్పుడు ఇవ్వను వాళ్ళకి. ఇప్పుడు ఒక స్టేజ్లో ఒకటి చూస్తున్నారు కదా పిల్లల్ని, ఒక 16-17 వచ్చిన తర్వాత ఉండే పిల్లలు ఇంకొక స్టేజ్ ఉంటుంది. అవును, అప్పుడు వెరీ డేంజరస్, టెన్షన్ గా ఉంటుంది యాజ్ ఎ మదర్ గా మనకి. అమ్మో ఇప్పుడు కూడా చూసుకోపోతే ఎలాగా, చాలా డేంజర్. ఇప్పుడు ఈ పిల్లల్ని ఇలా పెంచేయచ్చు, మనం చెప్పింది వింటారు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఎక్కువ చెప్పలే మాట. ఆ 16 టీనేజ్ లో మనం ఎక్కువ వాళ్ళని తిట్టి వాళ్ళు అలా జబర్దస్త్గా ఇలా చేయొద్దు, అలా పెట్టదని కొట్టడం కానీ తిట్టడం కానీ మనం కమాండింగ్స్ చేయలేం వాళ్ళ మీద. కరెక్ట్. చేసామంటే రివర్స్ అవుతారు ఒకటి, లేదంటే వేరే రకంగా వాళ్ళు దారి తీస్తారు. నన్ను ఇలా చేస్తారని దొంగతనంగా వేరే తప్పులు చేయడానికి వెళ్తుంటారు. సో అప్పుడు చాలా చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి. ఆ టైంలో పిల్లల్ని హ్యాండిల్ చేయడమే చాలా చాలా కష్టకరమైన విషయం అది. కరెక్ట్. ఎస్పెషల్లీ ఈ మూవీలో యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఉమెన్గా మీకు బాగా నచ్చిన ఒక చిన్న డైలాగ్ అంటే సందర్భం చెప్తారా? ఎందుకంటే ప్రీమియర్ షోస్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న డైలాగ్ ఏదైనా. డైలాగ్ నాకు నచ్చిన డైలాగ్ అంటే అదే, దీంట్లో నాకు కొడుకుగా టీనేజ్ మన కార్తికేయ చేశాడు. సేమ్ టీనేజ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ టీనేజ్ వాడికి నేను చెప్తున్న అడ్వైస్ చేస్తుంటే ఆ చేయడం ఏంటంటే ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. మనం చదువులో ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం పరీక్షలు కట్టి పాస్ చేసుకోవచ్చు, బట్ లైఫ్లో మనం ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వలేము మనం. ఆ లైఫ్లో మనం ఎప్పుడు పాస్ అవ్వాలి, అది జాగ్రత్తగా మనం చూసుకోవాలనేది ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది. మన లైఫ్ అనేది చాలా ముఖ్యం. చదువు సెకండ్, చదువు అనేది మనం నాలెడ్జ్ కోసం చదవడం, చదివే మనం లైఫ్ గడవాలని లేదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి మనం చేయడానికి, బట్ నాలెడ్జ్ కోసం మనం చదువుతాం. ఆ చదువులో ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ చదవచ్చు, ఈ పరీక్ష కదా ఇంకో పరీక్ష, ఇంకో ఎగ్జామ్ చేయొచ్చు, బట్ లైఫ్లో మాత్రం ఓడిపోకూడదు మనం. అది నేను వాడికి చెప్తాను. ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. రైట్. కానీ నిజానికి ఒక అమ్మాయికి సొసైటీ ఒక అమ్మాయి ఎలా ఉంటే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుందని మీ ఉద్దేశం అండి? ఇప్పుడు నాకు తెలిసి రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చీర కట్టుకుని చాలా ఒక ట్రెడిషనల్గా ఉండడమే ఆడదికి ఒక రెస్పెక్ట్ అనేవాళ్ళు. విడికి కొంచెం అలా కొంచెం మోడర్న్ డ్రెస్ వేసినా తప్ప చేసేవాళ్ళు. ఏమిటా డ్రెస్ ఏంటి? ఇప్పుడు అలా లేదు. డ్రెస్ అనేది ఇప్పుడు అలా లేదు. డ్రెస్ ఏ డ్రెస్ అయినా, బట్ మనం క్యారెక్టర్ వైజ్ బాగుండాలి, అది రెస్పెక్ట్ ఇస్తారు. మన క్యారెక్టర్ ఎప్పుడు క్యారెక్టర్ లెస్ అవ్వకూడదు. మన క్యారెక్టర్ ఎప్పుడు మంచిగా ఉంటే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. మన డ్రెస్లో లేదు అది. మన డ్రెస్ మంచిగా వేసుకుని క్యారెక్టర్ బాగాలేదంటే ఏమి చేయలేదు. క్యారెక్టర్ బాగుండాలి. ట్రూ, అబ్సల్యూట్లీ. సో క్యారెక్టర్ బాగుంటే సొసైటీ తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తుంది, అదే వెతుక్కుని వస్తుంది మనకు. ఈవెన్ ఎక్కడో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోయిన్లు మనకి పేర్లు అప్రస్తుతం కాబట్టి వాళ్ళ గౌరవం నిలబెట్టుకోవడానికి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్నింటికి స్టిక్ ఆన్ అయిపోయి ఎంతో గౌరవంగా బతుకుతున్నారు వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. అబ్సల్యూట్లీ. అంటే మీ వరకు ఇప్పుడున్న అమ్మాయిలకి ఒక మదర్గా మీరు ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయిలకి మాత్రం చెప్పమంటారా? అబ్బాయిలకి కూడా ఉంది. ఫస్ట్ చెప్పాల్సిందే అబ్బాయిలకి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, ఏ పేరెంట్స్ అయినా పిల్లలు చెడిపోవాలని ఎవరు అనుకోరు. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఎదగాలి, మన పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, మన పిల్లలు ఫారిన్లో వెళ్ళి చదవాలి. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు అంత రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 50% వాళ్ళ కోసం చేయాలి మీరు. ఎందుకంటే ఎన్నో కళలు కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళని కష్టపడి పెంచి వాళ్ళ కోసం ఎంతో త్యాగాలు చేస్తారు పేరెంట్స్. సో వాళ్ళకి మీరు ఇచ్చే రిటర్న్ ఏంటి అది ఆలోచించాలి. సో వాళ్ళ కోసం మనం చేయాలి. మదర్ ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకుంటారో దాంట్లో మీరు అనుకున్నది చేయాలి. 100% చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే సక్సెస్ అది మీకే. సక్సెస్ వాళ్ళు అనుకుంటాం కానీ కాదు, అది మీకోసమే సక్సెస్. ఆ సక్సెస్, మీ సక్సెస్లో వాళ్ళు సక్సెస్ చూస్తారు. కరెక్ట్.
ఆ సంతోషాన్ని చూస్తారు వాళ్ళు. నిజం నిజం. సో పేరెంట్స్కి మీరు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే ఫ్యూచర్లో పేరెంట్స్ చూసుకోండి. ఎంతోమంది ఇప్పుడు పేరెంట్స్ చూసుకోవట్లేదు పిల్లలు. ఒక్క ఎదిగిన తర్వాత పిల్లలు పేరెంట్స్ వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో లేదని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళకి మనం ఉండకూడదని వెళ్ళిపోతున్నారు. సో అలా ఎప్పుడూ చేయకండి. అట్లీస్ట్ మీరు వాళ్ళ కోసం ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు ఉన్నన్ని రోజులు మీతోనే పెట్టుకోవాలి. ఇంతే చెప్పగలుగుతాను నాకు తెలిసినంత వరకు. ట్రూ ట్రూ. కానీ అమ్మన్ గారు హీరోయిన్ అవ్వాలని మీరే అనుకున్నారా? మీ ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్. మీ ఎడ్యుకేషన్, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా నడిచింది అమ్మన్ గారు? నాకు ఎడ్యుకేషన్ బాగానే ఉండింది. అంటే నేను పెద్ద చదివే స్టూడెంట్, క్లాస్ ఫస్ట్ ఏం కాదు కానీ బట్ మరీ డల్ ఏం కాదు. ఒక మీడియం యావరేజ్ స్టూడెంట్. నేను చదువులో ఇంట్రెస్ట్ ఉండేది. కష్టపడి చదివినా అంతే చేయగలుగుతాను నేను. నా కెపాసిటీ అంతే. ఈ రోజంతా మా బ్రదరు నేను కూర్చున్నాడు. వాడు అసలు చదవని బుక్ కూడా తెరవడు. కానీ ఎగ్జామ్ రేపు ఉందన్నప్పుడు ఒక్కసారి చదువుతాడు. వాడు వెళ్ళి రాసేస్తే వాడు మంచి మార్కులు వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? వాడు ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ అయ్యాడు. వాళ్ళ కూతురు ఇప్పుడు హీరోయిన్ అయింది. అవునా? బట్ వాడికి మంచి నాలెడ్జ్ ఉంది. ఎక్కువ జనరల్ నాలెడ్జ్, ఎక్కువ మంచి టాలెంట్ ఉంది. సో వాడికి తెలియని బిజినెస్ లేదు. అన్ని బిజినెస్లు వాడికి తెలుసు. సో నేను కష్టపడి పడి లేచి ఇంకా ఎక్కడో ఎగ్జామ్ ఉంది, ఇప్పటి నుంచే చదివితే మళ్ళీ నాకు యావరేజ్ మార్కులు వచ్చేది. అది అంతే, మన కెపాసిటీ అంతే అది. సో అలా ఉండేవాళ్ళం. నాకు అంతే. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నాకు యాక్టింగ్. నేను సినిమాలో వస్తాను ఎందుకంటే నాకు భయం, ధైర్యం లేదు మమ్మీ డాడీతో చెప్పడానికి. మా నాన్నగారు చాలా చాలా ట్రెడిషనల్. ఆయన కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఒక బొట్టు పెట్టలన్నా తిట్టేవాళ్ళు, గాజులు వేసుకోకపోతే తిట్టేవారు. డైలీ జడ వేసుకోవాలి, లూజ్ హెయిర్ వేసుకొని, అలా మోడర్న్ డ్రెస్ అస్సలు ఇష్టం ఉండదు మా నాన్నగారికి. సో లంగా ఓడి ఇలా ఉండేదాన్ని. నాన్నగారితో ఎలా చెప్దామని ఒక భయం ఉండేది. అది అలా ఎలాగో నాన్నగారి వరకు పోయి మళ్ళీ అమ్మగారి వరకు వెళ్ళి అమ్మాయిలు నాన్నగారితో కన్విన్స్ చేసి తర్వాత సినిమాకి వచ్చాను అనమాట. కానీ నిజానికి ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే పేరెంట్స్కి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ, ఈ అమ్మాయికి ఏమైపోతుందో, ఎవరో చేంజ్ చేస్తారో అని. ఒక అమ్మాయిని మీరు ఫేస్ చేసి ఉంటారు, సొసైటీలో చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తుంటారు. అది అమ్మో అమ్మాయిని మనం కనీసం సంగీతం నేర్పించాలంటే కూడా పంపించడానికి భయం, స్పోర్ట్స్కి పంపడానికి భయం, ఉద్యోగానికి పంపడానికి భయం, ఎడ్యుకేషన్ కోసం అదర్ స్టేట్స్కి పంపడానికంటే భయం, ఏం జరుగుతుందో అని భయం. అది మా సిస్టర్స్, నాకు 2 సిస్టర్స్, వాళ్ళని ఎలా బయటకు పంపాలంటే నాకు భయం. నిజంగానే భయపడేదాన్ని. ఇంకా చిన్నపిల్లలు వెళ్తే ట్యూషన్లు పంపాలన్నా భయం. అందుకని చాలా వరకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పించేవాళ్ళం మేము. ఇంటికే రమ్మని మా కళ్ళ ముందే చదవాలి వాళ్ళు అని అంత కేర్ తీసుకునేవాళ్ళం. నేను ఎక్కువ కేర్ తీసుకునేదాన్ని పిల్లల విషయంలో. రైట్. అంటే ఇప్పుడు మీకు కూడా పాప ఉంది కదా ఇప్పుడు మా పాప అయితే రౌడీ అండి. సూపర్. మా సిస్టర్స్ లాగా అంత సాఫ్ట్ భయం అంత ఏం లేదు. నాలా అసలే కాదు, టోటల్ ఆపోజిట్. రౌడీ. వెళ్ళిందంటే వాడిని కొట్టేసి వస్తుంది. వాడి రమ్మ నీకు నమస్కారం వెళ్ళు నేను అంటది. సో అంత చాలా ధైర్యం ఎక్కువ, స్ట్రాంగ్ ఉంటుంది మా పాప. ఇప్పుడు ఈ మూవీ విమెన్స్ డే రోజున రిలీజ్ అవబోతోంది. విమెన్స్ కి ఏదో ఫ్రీ టికెట్ కూడా పెట్టారు. అవునండి, దాని గురించి అని చెప్పారు. ఉమెన్స్ డే రోజే అంటే రిలీజ్ 7th కదా, ఆ రోజు ఫస్ట్ షోకి ఒక టికెట్ ఫ్రీ. సెకండ్ డే కూడా ఒక ఫస్ట్ షోకి నేను ఉమెన్స్ డే రోజు. రైట్. సో అందరూ సినిమా చూడాలి, అందరికీ రీచ్ అవ్వాలి. ఇది ఒక ఎంత నారి అనే సినిమా అనేది ఒక కమర్షియల్ తో ఉన్న సినిమానే ఇది. సో అందరూ వెళ్ళి కుటుంబ సమేతంగా చూసే సినిమా మూవీ ఇది. ట్రూ. కానీ అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్ళి అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. పెళ్ళి విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎన్ని రోజులు వెయిట్ చేసినా అల్టిమేట్లీ మనకి తెలిసిందే మనం నిజం అనుకుంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. వన్స్ పెళ్ళయి ఆ మనిషితో కలిసి బతకడం మొదలు పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ లైఫ్ అనేది. దాన్ విల్ అండర్స్టాండ్ సెట్ అవ్వదు అన్న పాయింట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఎందుకంటే అమ్మాయిల లైఫే ఇది ముళ్ళు అరిటాక్తో పోలుస్తారు పెద్దవాళ్ళు. నిజానికి కూడా అంతే. ఇది ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అల్టిమేట్లీ సఫర్ అయ్యేది అమ్మాయి అల్టిమేట్గా. సో ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి అనే పాయింట్లో ఒక అమ్మాయి నిర్ణయం తీసుకోవాలంటే మీరు మీ ఉద్దేశ ప్రకారం ఏమేమి చెక్లిస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది యాక్చువల్లీ?
అంటే మనం ఏమి పెట్టుకున్నా వచ్చి ఎదుటి మనిషి ఎలా ఉందో మనకు తెలియదు. అబ్సల్యూట్లీ. ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసేటప్పుడు వేరేలా ఉంటారు. అమ్మో ఈ చంద్రుడు తెచ్చి నీ ముందే పెడతాం ఈ రోజు అంటారు. అది మీకు బాపు గారి సినిమా, నా సినిమాలో బాపు గారు చూపించుంటారు మిస్టర్ బెల్లాంలో. అవును, ఆ చంద్రుడు చేతిలో చూపితే అప్పుడు ఏం పట్టించి కూడా పెళ్ళైన తర్వాత అసలు పట్టి బ్లడ్ వస్తుంది, పో నాకు టైం అవుతుంది అని వెళ్తా. అలా ఉంటది, అలాగే ఉంటది. సో కేరింగ్ తర్వాత ఉండదు. ఆ తర్వాత టోటల్ డిఫరెంట్ ఉంటారు. ఈ ఎక్స్పెక్టేషన్ మొత్తం ఏమవుతుంది అంటే మనం ఏమవుతుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తాం. ఎగ్జాక్ట్లీ. అమ్మో ఇలాగే ఉంటాడు, ఇంకా బాగా చూసుకుంటాడు అని. అక్కడ వచ్చిన తర్వాత ఏమి ఉండదు, మట్టి అక్కడ ఏమి ఉండదు. తర్వాత మమ్మల్ని అసలు కేర్ కూడా చేయరు. తిన్నావా భోజనం చేసాను అడగడం కూడా అక్కడ ఉండదు. అక్కడ అడగడానికి కూడా మనిషి ఉంటారు. సో అక్కడ మనం డిసప్పాయింట్ అవుతాం. డిసప్పాయింట్ అయినప్పుడు కానీ అవన్నీ స్ట్రాంగ్గా తీసుకోవాలి. కరెక్ట్. ఇంతే లైఫ్, ఇంతే. వాళ్ళు అడగనా అడగకపోయినా మన లైఫ్ మనం వెళ్తూ ఉండాలని అడ్జస్ట్ అవ్వడం ఒక రకం. కుదరదు, మళ్ళీ కుదరదు, ఇలా కాదు అన్నప్పుడు విడిపోవడం బెటర్. ఒక టార్చర్ ఉంటుంది చూడండి, ఆ టార్చర్లో అయితే ఉండలేము. కరెక్ట్. కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది కానీ అది మనం అడ్జస్ట్ చేసి వెళ్ళిపోవచ్చండి. టార్చర్ పెట్టడం ఉండలేము. అనుమానాస్పదం, కొట్టడం, తాగేసి ఇలాంటి దగ్గర ఉండలేము అసలు ఆడవాళ్ళు. అలాంటప్పుడు ఒక డిసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. కరెక్ట్. కరెక్ట్. స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు. అలాంటప్పుడు సూసైడ్ చేసుకోవడం, ఎక్కువ లైఫ్ అంతా ఇదే లైఫ్ అనుకొని వెళ్ళడం మూర్ఖత్వం. నిజం. నిజం. లైఫ్ అంటే అది కాదు. ఓకే దొరికింది ఇంతే అనుకుని మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ మనం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ మన పిల్లలు ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, అలా వెళ్ళిపోవాలి. కరెక్ట్. కరెక్ట్. నిజానికి ఎప్పుడైనా అది ఇది నారీ సినిమాలో చాలా బాగా చూపించింటారు డైరెక్టర్ గారు. అవునండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ దీంట్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ 2-3 సార్లు అనుకున్నాను ప్రీమియర్కి వద్దామని, బట్ సమ్హౌ నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉండడం వల్ల రాలేకపోయాను. అదర్వైజ్ చూసి చేద్దామని. మీరు అడిగిన ఒక్కొక్క క్వశ్చన్స్ కి నేను మీకు ఆన్సర్ చేసిన అంటే మొత్తం నారీ సినిమాలో ఉంటుంది. అది చూస్ చేసినట్టే ఉంది అయితే. అబ్సల్యూట్లీ. కానీ సొసైటీ సింగిల్గా ఉన్న మదర్ని కానీ సింగిల్గా ఉన్న అమ్మాయిని కానీ అసలు రెస్పెక్ట్ ఇస్తుందండి మీ ఉద్దేశ ప్రకారం? అసలు అంటే మీరంటే సెలబ్రిటీ, సో జనరల్ పబ్లిక్ సెలబ్రిటీ అయినా ఉంటుంది, సెలబ్రిటీకి మాత్రం లేదనుకోకండి. సెలబ్రిటీకి కూడా ఉంటుంది ప్రాబ్లం. అమ్మో సింగిల్, హస్బెండ్ లేదా, ఓ అలాగా ఇలాగా. అలాంటప్పుడు ఒక మగాడితో మాట్లాడినా తప్ప అనుకుంటారు. అదే కదా, మొగుడు లేదు కదా, చిలువిడిగా అలా చేసి మాట్లాడుతుంది, చిలువిడిగా డాన్స్ వేస్తుంది, ఇలా అంతా మాట్లాడతారు. అడిగేవాళ్ళు లేదు, ఆవిడకి ఏముంది, ఆవిడకి ఒక బౌండరీ లేదు, ఆవిడకి ఏమీ లేదు, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అలా ఉంటుంది. అబ్సల్యూట్లీ. కానీ మనం అవన్నీ కేర్ చేస్తూ కూర్చుంటే మోహన్ అవ్వలేవండి. అక్కడే డ్రాప్ అవుతాం. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అలా వెళ్తూ ఉండాలి. బట్ అది నిజంగానే సమాజానికి మనం మంచి చేస్తున్నట్టే ఉండాలి. నిజం. మన కరెక్ట్ అనేసి మన తప్పుదారులు వెళ్ళకూడదు. మనం కరెక్ట్ అనుకునేది సొసైటీకి మన మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉండేంత దారిలో వెళ్తూ ఉండాలి. ఆమె గారు, నిజానికి ఒక అమ్మాయికి ఏం కావాలి, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఒక అమ్మాయి, ఇఫ్ ఎనీ స్టేజెస్? నాకు తెలిసి సంతోషం అనేది పిల్లలు పుట్టినప్పుడు చాలా సంతోషం. మంచి మొగుడు దొరికినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, సో ఫుల్ఫిల్ అవుతుంది. అంటే తన అచీవ్మెంట్ అనేది వేరు. ప్రొఫెషనల్గా ఒక్కొక్కరికి ఒక అచీవ్మెంట్ ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలి, లేదంటే ఒక ఐటీలో ఒక పెద్ద దీంట్లో ఉండాలి, లేదంటే ఒక లాయర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. ఎన్నో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. సో అది వేరు. అంబిషన్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు కూడా ఉంటారు. అది వేరు. బట్ లైఫ్ అని వచ్చినప్పుడు, పర్సనల్ లైఫ్ అని వచ్చినప్పుడు, ఒక మంచి హస్బెండ్ దొరికినప్పుడు, ఓకే మనకు ఒక సేఫ్, ఒక ప్రొటెక్షన్, అంతకంటే ఎక్కువ నాకు ప్రేమ చూపించే, ఎవరు ఏమన్నా నాకు పక్కన ఒక ప్రేమ చూపించి ఒక మొగుడు ఉన్నాడు అన్నప్పుడు ఆడది ఫీల్ అవుతుంది. సెకండ్, పిల్లలు పుట్టినప్పుడు. సో అంతకంటే స్వీట్ మెమరీస్ ఇంకేమీ లేదు. ఒక తల్లిగా పిల్లలు పుట్టినప్పుడు, ఒక ఆడదానికి తల్లి అయినప్పుడు ఒక ఫుల్ఫిల్ దొరుకుతుంది అనమాట. సో ఆ మెమరీస్ ఇంకా మాటలు చెప్పలేము. ట్రూ. ఆ పిల్లలు చేసి వాళ్ళు పెరుగుతూ ఒక్కొక్క స్టేజ్ మేము అనుభవిస్తుంటాం కదా. పుట్టినప్పుడు, వాళ్ళు నడిచేటప్పుడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళకి మంచి అచీవ్ ఏదైనా చేసినప్పుడు, అవన్నీ మేము ఒక తల్లిగా అవన్నీ అది మాటల్లో చెప్పలేము అనుకోండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సో నాకైతే అంతే అండి. ఆడది
అక్కడ దాకా వస్తే సో ఒక ఆడదానికి ఒక అర్థం ఉందన్నట్టు. కానీ ఎవరికి తగ్గ జంటని భగవంతుడు ఎందుకు ఇవ్వడంటారు? ఇంత ప్రేమిస్తాం కదా, అంత ప్రేమించే వ్యక్తిని మనకి ఎందుకు ఇవ్వడానికి? ఎవరికి ప్రాప్తం ఉంటుందో అది అంటుంటారు. ఏదో ఒక సామెత ఉంది కదా, ఈ ఒక పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేదంటే వైఫ్ అయినా, మగాలికి వైఫ్ అయినా దొరకడం అంటే పోయిన జన్మలో ఏదో పుణ్యం చేస్తే బిడ్డలు. కరెక్ట్ కరెక్ట్, అదే ఆ సామెత నాకు రాలేదు కానీ చెప్పేశారు. సో ఎవరికి ఎంత ఉంటుందో తెలియదు, ప్రాప్తం అలానే దొరుకుతుందండి. అందరికీ లేదు, అందరికీ దొరకదులేండి. నిజం నిజం. సో అయితే భక్తి ఉంది మీకు. దేవుడు భక్త? అమ్మో అది ఎక్కువ భక్తి అంటే అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ వినాయకుడు పెట్టలేదు, బాలాజీని పెట్టని పూజ అంటే చేసేస్తా. అమ్మ దేవుడు చాలా భక్తి నాకు. అదొక అది నాకు ఏమంటారు, నా బలం, నా బలహీనత, ఈ రెండు నా దేవుడు పూజలు. కానీ ఇంత లైఫ్లో నిజంగా ఇంత చక్కగా నవ్వుతున్నారు. ఒక నవ్వు వెనకతలు ఎంత బాధ ఉంటుంది అనేది అది మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకన్నా కూడా. వాళ్ళు చూసే వాళ్ళకి మాత్రం ఈవిడికే ఉందిలే, హ్యాపీగా నవ్వుతుంది అనుకుంటారు మన నవ్వు చూసి జనరల్గా. బట్ నిజానికి మీకే కనుక బాధ వస్తే బయట ఎవరికి చెప్పుకుందామన్నా వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఇక వాళ్ళ ఓదార్పు యాత్రలు మామూలుగా ఉండవు. బయట మన బాధను ఎవరితోనూ షేర్ చేసుకోలేము. మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుందామంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో, కరెక్ట్గా అర్థం చేసుకుంటారో లేదో మనం అసలు మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రీచ్ అవ్వదు. నిజంగా మీకు బాధ వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు అమ్మ గారు? ఎవరు ఎలాగో నాకు తెలియదండి. నేనైతే మాత్రం దేవుడి దగ్గర షేర్ చేసుకుంటా. ఎందుకంటే నేను నమ్ముతాను భగవంతుడు, దేవుడిని నమ్ముతాను. నాకు ఒక్కొక్క స్టేజ్లో కూడా ఈవెన్ నేను చదివిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత నాకు అప్పుడు తెలీదు దేవుడు అంటే ఇష్టం. ఇంట్లో పూజలు అప్పుడుకు మా అమ్మ ఇంట్లో మా ఇంట్లో దేవుడు, రోజు దేవుడు పూజ అమ్మ నాన్న అంతా చేసేవారు. అది నాకు చూసి నేర్చుకున్నాను. నాకు భక్తి ఉంది. కానీ ఎక్కువ నమ్మకం ఎక్కడొచ్చిందంటే, నాకు ఎవ్వరు లేదు, ఏది తోడు లేదు, నాకు ఎవ్వరు ఏమి చేయట్లేదు అన్నప్పుడు నేను ఆయన దగ్గర బలంగా ఏడ్చానంటే అది జరిగేది. సో ఏదో ఒక స్పిరిట్, ఒక శక్తి నాకు చేస్తుంది, అది భగవంతుడు. అది నేను చాలా నమ్ముతాను. అలాగా ఎన్నో సన్నివేశాలు, ఎన్నో సిచ్యువేషన్స్ నన్ను గట్టికి ఎక్కించాడు దేవుడు. సో అందుకే నేను చాలా నమ్ముతాను దేవుడిని. కొంతమందికి అనొచ్చు దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు మనిషి రూపంలో, అది కూడా దేవుడే కదా చేయిస్తాడు. మనిషే కదా, మనిషికి ఏం కొత్తగా పవర్ ఏం రాదు. సో మనిషి కూడా వచ్చి చెయ్యాలి, మాకు హెల్ప్ చేయాలంటే అది దేవుడు పంపిస్తేనే, దేవుడికి వాళ్ళకి అలా అనిపిస్తేనే బ్రెయిన్లో ఆమెకి ఈరోజు నుంచి హెల్ప్ చేయాలని అనిపిస్తేనే వాళ్ళు వచ్చి చేస్తారు తప్ప వాళ్ళకి రాదు. అది నా నమ్మకం. ట్రూ. వ్యూవర్స్ అందరికీ కూడా నాది సినిమా రిలీజ్ సందర్భంగా మీ మాటగా వాళ్ళకి ఏం చెప్తారు? ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎందుకు చూడాలంటే, మనం ఇంకా తప్పులు ఏమి చేయకూడదు. ఏం తప్పులు చేస్తారో దాన్ని సరిదిద్దుకోవాలి. ఇంక మీద ఏమీ తప్పులు చేయకూడదు అనేది చూడాలి. లేడీస్ ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలి లైఫ్లో, మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, ఎలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మనం ఎలా నిలబడాలి అనేది ఈ సినిమాలో కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. సూపర్. సో ఒక 13 years బేబీ నుంచి 60-70 years వరకు అందరూ చూడాల్సిన సినిమా మూవీ ఇది. సో కమర్షియల్లో అంటే ఏదో ఒకే 4 ఫైట్లు 2 పాటలు కాకుండా దీంట్లో అన్ని కథ ప్రకారంగా అన్నీ ఉంటాయి. లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మనకు లైఫ్ రియాలిటీకి సంబంధించిన ఒక మంచి సన్నివేశాలు ఉన్నాయి. సో ఈ సినిమా చూడాలి, చూసి ఓన్ చేసుకొని వాళ్ళు ఇంకా మెసేజ్ అది అనుకుంటే మెసేజ్, లేదు సినిమా అని చూస్తే సినిమా లాగా చూడొచ్చు. కానీ దీంట్లో మంచి ఎక్కువ తీసుకోవచ్చు. బేసిక్గా ఆమని గారి సినిమాలు అంటేనే సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాలే ఇప్పటి వరకు. అన్ని ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అంత హోమ్లీగా ఉంటాయి ప్రతి సినిమా కూడా. ఈ రోజు బాపు అనే సినిమా రిలీజ్ అయింది, అది కూడా అలాగే ఉంటుంది. అన్ని అది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని చూడాల్సిన మూవీ. కరెక్ట్. సో ఈ నారి కూడా అంతే. ట్రూ. సో అందుకని కుటుంబ సమేతంగా రాగలిగే సినిమా. బట్ నా క్యారెక్టర్ దీంట్లో కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే ఇప్పుడు మావి చిగురు, శుభలగ్నం, ఆ నలుగురు, శుభ సంకల్పం, మిస్టర్ పిల్ల, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది వేరే షేడ్. అవును.
ఇది ఒక వేరే షేడ్ ఉంటుంది. ఆమెను ఏం చెప్పబోతుంది ఆడియన్స్ అనేది వేరే షేడ్ ఇది ఇంట్లో ఉంటుంది. ట్రూ యాక్చువల్లీ నేను జంబలకడి పమ్మ దగ్గర నుంచి రాసుకుని వచ్చా క్వశ్చన్స్. జంబలకడి అల్టిమేట్ అనుకోండి. అసలు వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెటప్ చూసి ఇంతే చేయాలండి అని అంటే నేను అనుకున్నా సరే అయితే నేను రామని గారిని రిక్వెస్ట్ చేసుకుంటా, వన్స్ ఇదంతా అయిపోయి ఫ్రీ అయ్యాక మనం పరం విడిగా చేద్దాం, విడిగా ఒక మంచి కాన్వర్జేషన్ చేద్దాం అని చెప్పని నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంబలగడి పమ్మ లాంటి సిచ్యువేషన్ లేడీస్కి వస్తే అమ్మాయి డెలివరీలు వాళ్ళకి, సూత్రాలు వాళ్ళకి, హాయిగా పురుటు నప్పులు వాళ్ళకి బాగుంది. దాంట్లో డైరెక్టర్ గారు నిజంగా మా డైరెక్టర్ గారు ఈవి గారు ఎంత బాగా చూపించారంటే మేమైతే చూసి నేను అప్పట్లోనే చూసి నిజంగానే ఇలా మారిపోతే మా ప్రపంచం ఎంత బాగుంటుంది, మా లేడీస్ ఎంత హ్యాపీగా ఉంటామేమో అని అప్పట్లోనే ఫీల్ అయ్యేవాళ్ళం మేమందరూ. నిజం కానీ ఒకానొకప్పుడు ఉండేదిటండి మాతృస్వామ్య సమాజం అనేది ఒకానొకప్పుడు ఉండేది. ఇంటి పేరు వీళ్ళు ఇంటి పేరుకే వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇక్కడికే అమ్మ ఇంటికే వచ్చేవాళ్ళు, ఆధిపత్యం అంతా అక్కడే ఉండేది, ఆస్తులన్నీ కూడా వీళ్ళ పేరు మీదే ఉండేవి. సో ఇట్ వాజ్ దేర్. కానీ కాలక్రమేణా వధు దక్షిణ అంటే డైరెక్టర్ మన ఈవి గారికి ఆయనకి ఎలా వచ్చిందో థాట్ కానీ అల్టిమేట్ అసలు. ఇంకా ఇప్పటికీ యూట్యూబ్ లో కొన్ని రీల్స్ షార్ట్స్ వస్తే బ్రహ్మానందం గారు వైట్ కలర్ క్లాత్ లా కప్పుకుని ఆయన అయితే ఆర్టిస్టులు కూడా అలాగే అండి, ఎంత బాగా చేసి అప్పట్లో అందరూ బ్రహ్మానందం గారు, తర్వాత నరేష్ గారు, కోటా శ్రీనివాసరావు గారు, డబ్బింగ్ జానకి గారు, అందరూ శ్రీలక్ష్మి గారు బాగుందా జీవించేశారు ఆ స్క్రీన్స్ లో అంతా. నేనైతే కొత్త, అవును కానీ వాళ్ళ మధ్యలో కొత్త ఎక్కడుంది అసలు మీకు? అబ్సల్యూట్లీ అంత ఎంజాయ్ చేస్తూ చేశారు, ఎంజాయ్ చేసి చేసామండి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు నాకు ప్రామిస్ చేయాలన్నమాట, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం జంబలగడ పమ్మ దగ్గర నుంచి ఇప్పటి వరకు బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కంపల్సరీ అండి, 100% చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆమని గారు. ఇప్పుడు మన నారి కోసం చేసాం కదా, నెక్స్ట్ మన పర్సనల్ చేద్దాం. ట్రూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ.